ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఘనంగా భగవద్ రామానుజుల తిరునక్షత్ర మహోత్సవాలు. తిరుమల క్షేత్రంలో భాష్యకారులకు తిరుచి ఉత్సవం. క్యూలైన్లలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు. సాంకేతిక పరిజ్ఞానంతో పాదరక్షల కేంద్రాలు. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి విస్తృత పర్యటన. దిగువ అహోబిలంలో వార్షిక వసంతోత్సవాలకు శుభారంభం. శ్రీ ప్రహ్లాద వరద స్వామి సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. వైభవంగా శ్రీ జగన్నాథ స్వామివారి కళ్యాణోత్సవం. పశ్చిమ గోదావరి జిల్లా తిమ్మాపురంలో భక్తుల ఆధ్యాత్మిక పరవశం. ఆదిశేషుని అంశగా ఈ భూమిపై ఉద్భవించిన ధర్మమూర్తి, భక్త శ్రేష్ఠుడు శ్రీ రామానుజాచార్యుల వారు. విశిష్టాద్వైత సిద్ధాంతం ద్వారా దేశం నలుమూలల వైష్ణవ సంప్రదాయాలకు పట్టం కట్టిన పరిపూర్ణ భాగవతోత్తములు భగవద్ రామానుజుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు తిరుమల దివ్యక్షేత్రంలో మంగళకరంగా జరుగుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దివ్య సన్నిధిలో జియంగార్ల వ్యవస్థను పటిష్టం చేస్తూ శ్రీవారికి కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించే విధంగా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యులు వారు. వారి ధర్మనిరతి, మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఏప్రిల్ 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవపేతంగా నిర్వహించేందుకు టీటీడీ సకల ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా 2వ రోజైన గురువారం ఉదయం భగవద్ రామానుజుల వారి ఉత్సవమూర్తిని బంగారు తిరుచుపై వేంచేపు చేసి మేళతాళాల నడుమ తిరుమాడ వీధులలో ఊరేగించారు. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు. సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు, సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు, పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు, పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించెనన్నిట ఉడయవరు, పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించెనన్నిట ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి
పరికావుల వద్ద జియంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం శాతమర నిర్వహించారు. వేసవి సెలవులు రావడంతో తిరుమల దివ్యక్షేత్రంలో అనూహ్యంగా రద్దీ పెరిగింది. ప్రతిరోజు భక్తులకు సేవలందించడానికి టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారులు సాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని పలు ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తుల సేవే పరమావధిగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఉత్తమోత్తమమైన సేవలు అందించడానికి నిరంతరాయంగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమలలోని పలు ప్రాంతాలలో బుధవారం సాయంత్రం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి విస్తృతంగా పర్యటించారు. ముందుగా భక్తులు శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో వెళ్లే మార్గాలను అధికారులతో కలిసి పరిశీలించారు. భక్తులు వెళ్లే క్యూలైన్లలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి అన్నపానీయాలు అందేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు వేచి ఉండే ప్రాంతాలలో పెద్ద స్క్రీన్స్ ను ఏర్పాటు చేసి ఎస్వీబీసీ ప్రసారాలను భక్తులు తిలకించేలా చూడాలని నిర్ణయించారు. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికి అన్నప్రసాదాలు అందేలా ప్రణాళికలు రూపొందించాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ క్యూలైన్లలో 40 మీటర్ల పరిధిని ఒక ప్రాంతంగా పరిగణించి భక్తులకు సేవలు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. మనకి సమ్మర్ రష్ కూడా పెరుగుతూ ఉంది. దాంతో భక్తుల యొక్క తాకిడి కూడా పెరిగింది. దాంతో వీకెండ్స్లో మరీ ఎక్కువ కూడా ఉంటుంది. మోర్ దాన్ 1,15,000 1,20,000 దగ్గర కూడా భక్తులు వస్తూ ఉంటారు. సో మీ అందరికీ తెలుసు మన టెంపుల్ కెపాసిటీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆబ్వియస్గా చాలామంది కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది పెయిన్ఫుల్గా ఉండకుండా ఉండటానికి మనకి క్యూ కాంప్లెక్స్లో అయితే మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏది మనకి వైకుంఠం 1, 2లో కానీ లేకపోతే నారాయణగిరి షెడ్స్లో కానీ పూర్తి స్థాయిలో అన్ని ఫెసిలిటీస్ కూడా ఎప్పటికప్పుడే దానికి డిజిగ్నేటెడ్ ఆఫీసర్స్ ఎప్పుడు సర్వ్ చేస్తూ ఉంటారు. అక్కడ పెద్దగా ఇష్యూస్ ఉంటాయి. బట్ క్యూ లైన్స్లో కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అందుకని క్యూ లైన్స్లో కూడా క్యూ కాంప్లెక్స్లో ఉండే సిస్టాన్ని ఎగ్జాక్ట్గా రిప్లికేట్ చేయాలని ఆ పని చేస్తున్నాం అన్నమాట. అయితే దీంట్లో మూవింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉండే విధంగా క్లోజ్డ్గా ఉండదు కాబట్టి అందుకు అనుగుణంగా మనం ఎలా చేయాలి, మూవింగ్ క్రౌడ్కి ఏ రకమైన ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఏ రకమైన సిస్టాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి, బిల్డ్ చేసుకోవాలనేది 2-3 రోజుల నుంచి అదే పనిలో అందరం కూడా వర్క్ చేస్తున్నాం. దానివల్ల మనం ఏం చేసామంటే కొన్ని క్యూ లైన్స్ను కూడా ఒక్కొక్క ఏరియాని డెమార్కేట్ చేస్తూ ఒక్కొక్క దాదాపు 40 మీటర్స్లో ఒక ఏరియాగా తీసుకొని 400 భక్తులు ఉంటే వాళ్ళకి ఏ రకంగా లింక్ చేయాలి. సపోజ్ దానికి ఒక నంబరింగ్ ఇచ్చామనుకోండి, ఆ నంబర్కి మిగతా సర్వీసెస్ని కూడా అటాచ్ చేస్తాం. నంబర్ 1 సపోజ్ ఆల్వార్ ట్యాంక్ ఏరియా 14 విభాగాలుగా చేసాం. ఒక్కొక్క 1 to 14లో అన్ని విభాగాల్లో శానిటేషన్ వాళ్ళని అటాచ్ చేస్తాం, అలానే అన్నదానం వాళ్ళు అటాచ్ చేస్తాం, అలానే మన శ్రీవారి సేవకులను కూడా అటాచ్ చేస్తూ ఉంటాం, అలానే విజిలెన్స్ మానిటరింగ్ వాళ్ళు కూడా దానికి అటాచ్ అయిపోతారు. సో దానితోటి ప్రతి ఆఫీసర్ కానీ వీళ్ళకు కూడా రోల్ క్లారిటీ కరెక్ట్గా వస్తుంది. వాళ్ళు ఎక్కడ ఏ ఏరియాలో ఎంతమంది భక్తులకి సర్వ్ చేయాల్సి వస్తుంది. అలానే అన్నదానం నుంచి వచ్చే ఫుడ్ కూడా ఎగ్జాక్ట్గా ఆ నంబర్ ఫిక్స్ అయ్యి వస్తుంది. 1K, 2K, 14K, 13K. సో ఎగ్జాక్ట్గా మనం ఎక్కడా కూడా ఒక్క భక్తుని కూడా మిస్ కాకుండా అన్నప్రసాదాలు కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే ఎప్పటికప్పుడే శానిటేషన్ క్లీనింగ్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో 100% ఏ రకమైన సిస్టమ్ మనకి వైకుంఠం 1, 2లో ఉంటుందో అదే సిస్టాన్ని ఇక్కడ బిల్డ్ చేస్తాం. దానితోటి పూర్తి స్థాయిలో అన్ని స్పీకర్స్ కూడా ఇప్పుడు ఆపరేషన్లోకి వచ్చాయి. ఎక్కడ కూడా వాళ్ళ భక్తులు కూడా ఎమోషనల్గా ఇంటిగ్రేట్ అయ్యే విధంగా ఎప్పుడు కూడా వేద పారాయణం కానీ లేకపోతే ఓం నమో వెంకటేశాయని కానీ ఎప్పటికప్పుడే వాళ్ళు టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. అలానే ఫ్యాన్స్ కూడా అన్నీ కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి. సో సమ్మర్లో ఎక్కడా కూడా వెయిటింగ్ ఉన్నా కానీ భక్తులు ఏ రకం ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. సో ఇది ఖచ్చితంగా ఇంకా బెటర్ వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తాం. స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాము. ఎక్కడైతే వాళ్ళకి వెయిటింగ్ కొంచెం ఎక్కువ ఉంటుందో ఖచ్చితంగా ఎస్వీబీసీ ఛానల్ కానీ మిగతావి కానీ ఆమెను చూసే విధంగా స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాం.
సో దట్ వాళ్ళకి ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా. ఒకసారి వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్ ఒక్కోసారి 1,20,000 మంది వచ్చారనుకో, ఖచ్చితంగా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ వెయిటింగ్ పీరియడ్లో ఆ వెయిటింగ్ లాగా కాకుండా వాళ్ళని కంపల్సరీగా ఎంగేజ్ చేసే విధంగా అన్ని యొక్క చర్యలు కూడా తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2 మధ్య నూతనంగా ఏర్పాటు చేసిన పాదరక్షల కేంద్రాన్ని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. పాదరక్షలను భక్తులు ఇవ్వడం, తీసుకునే విధానాన్ని పర్యవేక్షించారు. భక్తులు అందజేస్తున్న పాదరక్షలకు బార్ కోడింగ్ ఇవ్వడంతో సులభతరంగా తమ పాదరక్షలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని తీసుకోగలుగుతున్నారని అధికారులు, సిబ్బంది అదనపు ఈవోకు తెలియజేశారు. పాదరక్షల కేంద్రంలో అందజేసే రసీదును స్కాన్ చేస్తే వారి పాదరక్షలు ఎక్కడ ఉన్నాయో భక్తులు కనుక్కునేలా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ తిరుమలలోని మరో 4 ప్రాంతాలలో అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో పాదరక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వివరించారు. నమో వెంకటేశాయ. చెప్పుల మేనేజ్మెంట్కి సంబంధించి ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ క్వైట్ సక్సెస్ఫుల్. అంతకుముందు చెప్పులు ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వచ్చిన తర్వాత వెతుక్కోవడం చాలా కష్టమయ్యి దాదాపు వీక్లో ఒక ట్రక్, ఒక లారీ చెప్పల్స్ వస్తూ ఉండేవి. సో ఇవన్నీ కూడా స్టడీ చేసి ఒక ఏజెన్సీ ద్వారా ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేశాము. ఇది లాస్ట్ 1.5 months 2 months నుంచి నడుస్తుంది. ఈరోజు వచ్చి చూడటంతో చాలా బాగుంది. దాదాపు <2% వేస్టేజ్ ఇప్పుడు ఉంది. మన వాళ్ళకు కూడా కాల్ చేసి మీరు చెప్పుల్స్ తీసుకోలేదు, రీజన్ ఏంటని మనం మళ్ళీ మన దగ్గర ఫోన్ నెంబర్తో ట్రాక్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చెప్పడం ఏంటంటే మాకు ట్రైన్ టైం అయ్యో లేకపోతే ఫ్లైట్ టైం అయ్యో మేము వదిలేసి వెళ్ళిపోయాము అని చెప్పడం జరిగింది. వీక్లో ఓన్లీ 10 మంది మాత్రమే అలా చేయడం జరిగింది. అంతకుముందు దాదాపు ఒక ట్రక్ ఉండి మిగిలిపోయాయి అన్నమాట. దీనికి సింపుల్ టెక్నాలజీ, మనం లగేజ్లో ఎలా అయితే ఇంప్లిమెంట్ చేస్తామో RFID సిస్టము, అదే RFID సిస్టము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మన బ్యాగ్కి RFID ట్యాగ్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే బ్యాగ్ తీసుకొని దాంట్లో చెప్పుల్స్ వేసి ఇస్తారో దాన్ని స్కాన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే స్కాన్ చేస్తామో ఎగ్జాక్ట్గా స్కాన్ చేసినప్పుడు అది ర్యాక్ ప్లేస్ కూడా స్పెసిఫై చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో ఆ ర్యాక్లో చెప్పుల్స్ ఆ బ్యాగ్ని పెట్టడం జరిగింది. తర్వాత స్లిప్ జనరేట్ చేసి ఎప్పుడైతే భక్తులకు ఇస్తామో వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఆ స్లిప్ చూపిస్తారో ఆ స్లిప్ని స్కాన్ చేస్తే ఎగ్జాక్ట్గా లొకేషన్ చెప్పుద్ది, ఎక్కడ ఏ ర్యాక్లో ఏ ప్లేస్లో వాళ్ళ చెప్పుల్స్ ఉన్నాయని. అవి తీసి చాలా సింపుల్గా ఉంటుంది. ప్రొసీజర్ కూడా చాలా సింపుల్గా ఉంది. ఇది సక్సెస్ కావడంతో ఇంకొక 3-4 ప్లేసెస్లో కూడా టేకప్ చేయబోతున్నాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. చాలా ఆఫీసర్ చాలా కష్టపడి దీన్ని సక్సెస్ చేశారు. ఇది భక్తులకు కూడా చాలా ఫీడ్బ్యాక్ తీసుకుంటే చాలా బాగుందని చెప్తున్నారు. సో ఇది రకంగా దీనివల్ల 2 ప్రయోజనాలు, వేస్ట్ అనేది తగ్గించవచ్చు, ఇంకోటి భక్తులు కూడా వాళ్ళ చెప్పుల్స్ వాళ్ళు తీసుకొని వెళ్తారు. కొంతమంది రకరకాల చెప్పుల్స్ చాలా ఎమోషనల్ ఉంటాయి, అవి వాళ్ళు మళ్ళీ తీసుకొని పోవడం జరుగుతుంది. టీటీడీకి కూడా ఓ బెటర్ అడ్మినిస్ట్రేటివ్ ఫెసిలిటీ క్రియేట్ చేసినట్టు కూడా ఉంటుంది. సో వీఆర్ ఆల్ క్వైట్ హ్యాపీ ద వే ఇట్ హ్యాస్ బీన్ డన్. అందరూ కూడా స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా, మన ఆఫీసర్స్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. ఈ సందర్భంగా అందరూ కూడా కంగ్రాచులేట్ చెప్తున్నాం. ఇంకా 3 ప్లేసులు, అన్నప్రసాదం దగ్గర ఒకటి, ఇక్కడ నారాయణగిరి దగ్గర ఒకటి, ఇంకోటి కృష్ణశేష దగ్గర, అక్కడ కూడా మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది, పిలిగ్రిమ్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ 3 ప్లేసెస్లో కూడా ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ని ఎక్స్టెండ్ చేయబోతున్నాము. అది కూడా అయితే చాలా వరకే ఎక్కడ కూడా ఇటువంటి టెంపుల్స్లో కూడా ఎక్కడా కూడా ఇండియాలో ఇటువంటి సిస్టమ్ లేదు. ఇది ఒక్కసారి సక్సెస్ అయితే మేము అన్ని మఠాల వాళ్ళకు కూడా చెప్తాం. వాళ్ళు కూడా మేనేజ్మెంట్ ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్తున్నారు, వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తాము, వాళ్ళు కూడా మేనేజ్ చేయాలి. చెప్పులు అనేది అదొక వేస్ట్గా కన్వర్ట్ కాకుండా ఎవరైతే చెప్పులు వేసుకొని వస్తారో వాళ్ళు ఇక్కడ పెట్టుకొని మళ్ళీ పోయేటప్పుడు వాళ్ళ చెప్పులు వాళ్ళు తీసుకొని వెళ్తే
అందరికి కూడా మంచిగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తాం. ఓం నమో వెంకటేశ్వర. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు జరిగే భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని రెండవ రోజైన గురువారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజుల వారి ఉత్సవమూర్తిని తీసుకొచ్చి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మంగళ ధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయ మాడవీధుల్లో ఊరేగించి హారతులు సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా ప్రబంధ గోష్ఠి పారాయణం, శాతుమర, ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చిన్నజీయర్ స్వామి, గోవింద రామానుజ జీయర్ స్వామి పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఒక ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనం విరాళంగా అందింది. ఈ మేరకు బిగాస్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు హేమంత్ కాబ్రా, దుర్గేష్ గుప్తలు 1,39,990 రూపాయల విలువ చేసే ఈ ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాన్ని గురువారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం వాహనానికి సంబంధించిన తాళాలను శ్రీవారి ఆలయ డిప్యూటీఓ లోకనాథంకు అందజేశారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో వార్షిక వసంతోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా దిగువ అహోబిలంలోని యాగశాలలో అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం విశ్వక్సేనుల వారిని పల్లకీపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పుట్టమలను సేకరించి ఆలయ మాడవీధులలో ఊరేగింపుగా యాగశాలకు చేరుకున్నారు. అనంతరం అర్చకులు వార్షిక వసంతోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిపారు. ఏకాదశి పర్వదినాన శ్రీవారి మెట్టు మార్గం భక్తి పారవస్యంతో పులకించింది. దక్షిణ భారతదేశ గోవింద వాట్సాప్ పాదయాత్ర బృందం ఆధ్వర్యంలో 4 నెలల చిన్నారి నుండి 79 సంవత్సరాల వృద్ధుల వరకు దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి గురువారం ఉదయం శ్రీవారి మెట్టుకు చేరుకున్నారు. వాట్సాప్ పాదయాత్ర బృందం అధ్యక్షుడు శ్రీకాకుళంకు చెందిన మహంతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భక్తులు పవిత్రమైన మెట్లకు పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులందరూ పసుపు వస్త్రాలను ధరించి తిరునామాలతో గోవింద గోవింద అంటూ మెట్లకు పసుపు కుంకుమలతో పూజలు నిర్వహిస్తూ తిరుమల యాత్రకు పయనమయ్యారు. భక్తుల గోవిందనామ స్మరణలతో పవిత్రమైన శ్రీవారి మెట్టు మార్గం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య
నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఈ సందర్భంగా మహంతి శ్రీనివాసరావు ఎస్వీబీసీతో మాట్లాడుతూ తమ మనోభావాన్ని పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో దక్షిణ భారతదేశ గోవింద వాట్సాప్ పాదయాత్ర బృందం ఆధ్వర్యంలో ఈరోజు మహాపర్వదినము ఏకాదశి సందర్భంగా సర్వే జనాం సుఖినో భవంతు అనే దివ్య సంకల్పంతో దక్షిణ భారతదేశంలో భక్తులు అందరూ కలిసి 1024 మంది భక్తులు పసుపు వస్త్రము మరియు తిరునామంతో ప్రతి భక్తుడు 2 కిలోలు పసుపు 1 కిలో కుంకుమ మొత్తంగా 1400 కిలోలు పసుపు కుంకుమతో మెట్టు మెట్టుకు గోవిందా 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 అని చెప్పుకుంటూ స్వామివారి దగ్గరికి చేరి దివ్య దర్శనం కోసం ఎంతో ఆతృతతో ఉన్నారు. ఈ కార్యక్రమంలో 4 నెలల భక్తురాల నుంచి 79 సంవత్సరముల వయస్సు కలిగిన భక్తులు ఎంతో మంది పాల్గొంటున్నారు. సర్వే జనాం సుఖినో భవంతు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప నగరం గడ్డి బజార్లో కొలువైన శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివారి ఆలయం ఉత్సవ సొబగులతో కాంతులేనింది. చైత్రమాసం ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు ముందుగా శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి మూలమూర్తులకు నిత్య షోడశోపచారాలను నిర్వహించి పట్టు వస్త్రాలు పుష్పమాలలతో అలంకరించి హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను శ్రీ చక్రతాళ్వార్ను వేంచేపు చేసి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై పలు రకాల పలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలు, పసుపు, గంధం పొడి తదితరాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ జగన్నాథ స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. శ్రీనివాసుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ జగన్నాథ స్వామివారి కళ్యాణ మహోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం జరిపారు. ప్రాంగణంలో చూడ చక్కని వేదికను ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవిత ధారణ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ జగన్నాథ స్వామి కళ్యాణోత్సవం
కనుల పండుగగా జరిగింది. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం కనుల పండుగగా జరిగింది. ముందుగా ముత్యాలమ్మ తల్లి ఉత్సవమూర్తికి ప్రత్యేక అలంకరణలతో పూజలు నిర్వహించారు. ఆపై ప్రతిష్టాపనోత్సవాలలో భాగంగా ముత్యాలమ్మ తల్లి పాదాలకు సంప్రోక్షణ కార్యక్రమాన్ని జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. తర్వాత పంచగవ్య ప్రాసన, వాస్తు హోమాలను జరిపారు. ప్రతిష్టామూర్తులకు జలాదివాసాలను నిర్వహించి లఘుపూర్ణాహుతి సమర్పించారు. విజయవాడ నగరం సింగ్ నగర్ వాంబే కాలనీలో శుభాలు ప్రసాదించే శ్రీ సత్యనారాయణ స్వామివారిని సేవిస్తూ భక్తులు సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంగణంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి చిత్రపటాన్ని కొలువు తీర్చారు. ఆపై అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వ్రత కథలను వివరిస్తూ భక్తులచే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు. దాదాపు 250 మంది భక్తులు వ్రతాలలో పాల్గొని సత్యదేవుని ఆశీస్సులను అందుకున్నారు. దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయుడు అభిషేక ద్రవ్యాలలో పరిమళ భరితంగా అభయప్రదానం చేశారు. ఖమ్మం జిల్లా మడుపల్లి గ్రామంలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. చైత్రమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పవనసుతుడికి పంచామృతాలు, పసుపు, చందనంతో అభిషేకం నిర్వహించి నైవేద్యము, మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై ఉత్సవమూర్తికి చక్కటి అలంకరణతో ఆకు పూజలు జరిపారు. జై హనుమాన్ నామస్మరణలతో భక్తులు రామబంటును సేవించారు. విజయవాడ నగరం కృష్ణానది తీరాన ఉన్న ఉత్తరాది మఠంలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి అభిషేకం జరిగింది. గర్భాలయంలో శ్రీ ఆంజనేయ స్వామి మూలమూర్తికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపి నివేదన, హారతులను సమర్పించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి సకల జనులు శాంతి సౌభాగ్యాలతో ఉండాలని కోరుతూ మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. నమో వెంకటేశాయ.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 68,705 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,382 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,62,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.